జ్వర నాశిని. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. హరితకి చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, ఆమ్లకి చూర్ణం. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలి అంటే కూడా జాగ్రత్తగా చూసేయండి. సో మనం ముందుగా ఏం చేద్దాం? సో ఇది మనం కషాయం ఫామ్లో తీసుకుంటాం అనమాట. సో అందుకని మనం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కషాయంకి కావాల్సిన వాటర్ పెట్టేసుకుందాం. ఓకే, 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. సో కొంచెం నీళ్ళు మరిగేంత కూడా వరకు వెయిట్ చేద్దాము, ఎందుకంటే ఇవన్నీ పౌడర్ ఫామ్స్లో ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మనకి డిజాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకి ఒక పొంగు వస్తే సరిపోతుంది అనమాట. సో ఇవి అసలు సాధారణంగా ఇప్పుడు కొంతమందికి జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి కదా, అలా ఎందుకు వస్తాయి అంటారంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉండబట్ట, లేకపోతే ఇంకేదైనా కూడా కారణం అయి ఉండొచ్చు? ఎగ్జాక్ట్గా మీరు చెప్పారు. సో మనకి ఎప్పుడైతే రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉంటుందో మనం ఎక్కువగా ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. అది ఇమ్యూనిటీ పవర్ కొంచెం బెటర్గా ఉందనుకోండి, మనకు వచ్చే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అయినా త్వరగా మనకి ఉపశమనం కలిగిస్తుంది, అన్న బాడీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా వచ్చాయంటే మన రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్నట్టే. సో ఇప్పుడు మనం వేసేసుకుందాం ఒక్కొక్క పౌడర్. ఓకేనా? ఫస్ట్ హరితకి పౌడర్. హరితకి అంటే మనకు అందరికీ తెలిసిన కరక్కాయ పౌడర్ అనమాట. ఇది మొత్తమా లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వేసేసేయండి. ఓకే, హాఫ్ స్పూన్. సో హరితకి చూర్ణం, తర్వాత ఆమ్లకి చూర్ణం హాఫ్ స్పూన్, ఆమ్లకి చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం హాఫ్ స్పూన్, హాఫ్ స్పూన్ పిప్పళ్ళ చూర్ణం. సో ఈ మిశ్రమం కూడా మనం ఎలా డిజైన్ చేసామంటే, ఏ రకమైనటువంటి జ్వరం, కొన్నిసార్లు మనకు జలుబు అధికంగా ఉండడం వల్ల సైనసైటిస్ వల్ల కూడా కొన్నిసార్లు మనకు ఫీవర్ వస్తుంది. ఆ ఫీవర్ అనేటువంటిది బాడీ వేడిగా ఉండడము లేకపోతే కఫం అధికంగా ఉండడం వల్ల అది హ్యూమిడ్ టెంపరేచర్ లాగా వస్తుంది అనమాట. అప్పుడు కూడా కొంచెం స్వెట్టింగ్ లాగా ఉండడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అలాంటి టైప్లో కూడా మనకి యూజ్ చేసిన పిప్పలు చాలా తీక్షణంగా ఉంటుంది కాబట్టి ఆ కఫాన్ని అంతా కూడా విలీనం చేసి మనకి జ్వరం వచ్చే లక్షణాలను తగ్గుముఖం పట్టిస్తుంది. ఇంకా మనకి అధికంగా వేడి ఉన్నప్పుడు కూడా మనకి జ్వరం వస్తుంది. మీరు చూసారా, కొన్నిసార్లు శీత జ్వరం అంటారు, పిత్త జ్వరం అని అంటుంటారు. సో హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు కూడా మన బాడీకి స్వెట్టింగ్ బాగా అధికంగా వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ స్ట్రోక్ లాగా, సో అప్పుడు కూడా మనకు బాగా హీట్ వచ్చేస్తుంది అండ్ బాడీ అంతా కూడా బాగా డ్రైన్ అయిపోయినట్టు ఉంటుంది. సో అలా తగ్గించడానికి మనకు ఆమ్లకి ఇంకా హరితకి ఉపయోగపడుతుంది. సో ఈ మిశ్రమం అనేటువంటిది ఏ రకమైనటువంటి జ్వరం వచ్చినా కానీ తగ్గుముఖం పట్టించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఇది యూజ్ చేస్తాం. ఇందుకే ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము సంజీవిని ఔషధం అని చెప్తున్నాం. ఎన్ని రోజులు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, చిన్నవాళ్ళు ఎంత పెద్దవాళ్ళు ఎంత? సో ఇప్పుడు ఈ జ్వరం వచ్చినప్పుడు మాత్రం మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సీజన్ మారింది, కొంచెం ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అయినాయి, సో మన టెంపరేచర్ అంతా కూడా 100 వరకు వచ్చింది అనుకోండి, మనం ఈ కషాయం తాగినట్లయితే మనకి ఇమీడియట్గా అంటే అట్లీస్ట్ ఒక 4 to 6 అవర్స్ లోపల జ్వరం లక్షణాలన్నీ కూడా తగ్గుముఖం పట్టి మనకి ఇమీడియట్గా ఎనర్జీ రీగెయిన్ అవుతుంది అనమాట. అంటే మన ఒంట్లో ఉన్నటువంటి వేడి బాగా తగ్గి మనకు కావాల్సిన ఎనర్జీ కూడా సప్లిమెంట్ అవుతుంది. అలా కంటిన్యూస్గా అట్లీస్ట్ మనం వారం రోజులు తీసుకున్నట్లయితే మన బాడీ ఏదైతే అన్ని పోషక విలువలు అన్నీ పోతున్నాయో అవన్నీ కూడా మళ్ళీ రిప్లెనిష్ అయిపోతుంది. ఓకే, సో అట్లా ఇప్పుడు ఇది అయిపోయిందా మ్యామ్? అయిపోయింది. జ్వరం వచ్చినప్పుడే తీసుకోవాలంటారు అయితే? జ్వరం వచ్చినప్పుడు తీసుకోవాలి. అలానే బాగా జలుబు ఉండి అంటే ఇంక ముక్కు దిబ్బడి పట్టేసింది అంటారు కదా, సో అలాంటి టైంలో కూడా మనమే తీసేసుకోవచ్చు. అంటే ఫర్దర్గా అది కాంప్లికేట్ అవ్వకుండా మనకి ప్రివెంటివ్గా వాడుకోవచ్చు. అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు కూడా తీసేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఎంత? చిన్న గ్లాస్ 10 to 20 ml వరకు తీసుకోవాలి. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా? పెద్దవాళ్ళకైతేనేమో మనం 20 ml to 30 ml వరకు తీసుకోవచ్చు అని చెప్తాము. 2 times తీసుకోవచ్చు. బాగా ఫీవర్ ఉంటే, కొంచెం మైల్డ్ ఫీవర్ లాగా ఉంటే రోజుకి ఒకసారి అట్లా ఒక 7 days కంటిన్యూస్గా వాడుకోవాలి. చిన్నవాళ్ళు 10 ml? చిన్నవాళ్ళైతే 10 ml. ఒకవేళ చిన్నవాళ్ళు కషాయం రూపంలో తీసుకోలేదు అనుకోండి, ఈ మిశ్రమం చేసినటువంటి పౌడర్ ఉంది చూసారా, వాటిని మనం తేనెలో కలిపైనా తినిపించేసేయచ్చు. ఓకే, సో అయితే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కాబట్టి ఇది గ్లాస్లోకి పోసేసుకోవచ్చు. సో ఇలా తాగడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు, కానీ తీసుకుంటే మాత్రం మనకు కావాల్సినటువంటి ఎనర్జీ కూడా రీగెయిన్ అవుతుంది అండ్ బాడీ టెంపరేచర్ కూడా తగ్గుముఖం పడుతుంది. అండ్ సో ఎవరైతే జ్వరం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 7 రోజులు ఈ కషాయాన్ని ఇలా తీసుకున్నట్లయితే సర్వ జ్వర నాశనిలాగా ఎంతో ఔషధం సంజీవినిలాగా పనిచేస్తుంది. ఓకే, సో చూసారు కదా, జస్ట్ ఎక్కువ టైం కూడా పట్టలేదు, నేను చక్కగా కషాయం తయారు చేసేసుకున్నాం. మీకు జ్వరం వచ్చిందా? జ్వరంతో బాధపడుతున్నారా? లేదు. జ్వరం రికరెంట్గా వస్తూ ఉంటుందా? అయితే ఇది తీసేసుకోండి. 1 week. పెద్దవాళ్ళు 20 to 30 ml, చిన్నవాళ్ళు 10 ml. హ్యాపీగా వాడేసేయచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మీరు వాడి చూడండి, మీకే తెలుస్తుంది.
సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. సర్వజ్వర నాశిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: హరితకి చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, ఆమ్లకి చూర్ణం. సర్వజ్వర నాశిని తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అర చెంచా హరితకి చూర్ణం, అర చెంచా ఆమ్లకి చూర్ణం, అర చెంచా పిప్పళ్ళ చూర్ణం వేసి కలుపుకొని మరిగించుకోవాలి. మిశ్రమం బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులో పోసుకుంటే ఎటువంటి జ్వరాల నుండైనా ఉపశమనం అందించే, శరీరంలో ఉండే వేడిని తగ్గించే సర్వజ్వర నాశిని రెడీ.